అతిగా ఆశపడే ట్రేడరు, అతిగా భయపడే ఇన్వెస్టర్ మార్కెట్లో ఎప్పుడు మనీ సంపాదించలేరు. దీన్నే ఫియర్ అండ్ గ్రీడ్ అంటారు. ఇది మీకు ర్యాండమ్గా చేస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయిస్లెస్ ట్రేడింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్రెడ్త్ అనాలిసిస్. సో బ్రెడ్త్ అంటే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఎన్ఎస్సి వెబ్సైట్లో చూస్తే మీకు అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్ రేషియో ఉంటుంది. సో అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్ మీరు వెబ్సైట్లో చూస్తే ఎన్ఎస్సి వెబ్సైట్లో మీకు చూపిస్తుంది. ఎగ్జాంపుల్ 1500 స్టాక్స్ అడ్వాన్స్లు ఉంటాయి, ఒక 1800 స్టాక్స్ డిక్లైన్లో ఉంటాయి. దీన్ని అబ్సల్యూట్ నెంబర్ అంటారు. ఇది పర్సంటేజ్ వైజ్ కాదు. సో మీ అందరికీ తెలుసు, నేను పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ఎక్కువ వాడతాను, అందుకని మనం నాయిస్లెస్ ట్రేడింగ్ అంటాం. సో ఈ బ్రెడ్త్ అనాలిసిస్ మార్కెట్ సెంటిమెంట్ని చెప్తుంది అన్నట్టు. మార్కెట్ సెంటిమెంట్ అంటే బుల్లిష్నెస్ కానీ బేరిష్నెస్ కానీ ఎలా చూస్తామంటే మనం, ఇది వన్ ఆఫ్ ద మెథడ్స్. ఇది బ్రెడ్త్ అనాలిసిస్ చాలా మెథడ్స్ ఉంటాయి, ఇది వన్ ఆఫ్ ద మెథడ్ ఇది. సో బ్రెడ్త్ అనాలిసిస్ అనేది, సో దీన్ని మనం పర్సంటేజ్ ఆఫ్ బుల్లిష్ స్టాక్స్ చూస్తే మీకు మార్కెట్ బ్రెడ్త్ సెంటిమెంట్ అర్థమవుతుంది. సో బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా. ఎగ్జాంపుల్ మీకు నిఫ్టీ 50 తీసుకున్నారనుకోండి, నిఫ్టీ 50లో ఎన్ని స్టాక్స్ ఉంటాయి? 50 స్టాక్స్ ఉంటాయి కదా. సో నిఫ్టీ 50 స్టాక్స్లో మీకు పర్సంటేజ్ ఆఫ్ చెప్పిన పాయింట్ అండ్ ఫిగర్లో మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఎక్స్ కాలం అనేది బుల్లిష్, ఓ వచ్చేసి మీకు పుల్ బ్యాక్ కానీ రివర్స్ ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా చార్ట్ చూస్తే ఇలా ఎక్స్ ఉంటుంది, ఓ చూస్తే ఇలా పుల్ బ్యాక్స్ వస్తుంది. సో ఈ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ కాలమ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకో, అది బుల్లిష్నెస్ అన్నట్టు. సో నిఫ్టీ 50లో ఒక 30 స్టాక్స్ కనుక మీకు బ్రెడ్త్ అనాలిసిస్ చార్ట్లో మీకు చూస్తే, మీకు ఆ పర్సంటేజ్ చూస్తే మీకు ఇది 60% ఆఫ్ స్టాక్స్ మీకు బుల్లిష్గా ఉన్నది. అదే మీకు ఆ బ్రెడ్త్ వచ్చేసి నెంబర్ వచ్చేసి 25 ఉందనుకోండి, అంటే 50% ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ స్టాక్స్ మీకు బుల్లిష్నెస్లో ఉన్నట్టు. 20%లో ఉంది బ్రెడ్త్, అప్పుడు మీకు 40%. సో దీన్ని బట్టి మీకు ఏమవుతుందో అంటే మార్కెట్ సెంటిమెంట్ అర్థమవుతుంది. ఇది నిఫ్టీలోనే కాదు, మీరు ఏ ఇండెక్స్లోనే చూడొచ్చు. మిడ్ క్యాప్లో చూడొచ్చు, నెక్స్ట్ 50లో చూడొచ్చు, స్మాల్ క్యాప్ 250లో చూడొచ్చు. హోల్ యూనివర్స్ 500 నిఫ్టీ 500లో కూడా మీరు స్కాన్ చేస్తే ఆ 500 స్టాక్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టాక్స్ బులిష్గా ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ స్టాక్స్ బేరిష్గా ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. సో చాలామంది ఈ బ్రెడ్త్ అనాలిసిస్ చూడకుండా వేరే మెథడ్స్ కూడా యూజ్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్. సో గోల్డెన్ మూవింగ్ యావరేజ్ తెలుసు అందరికీ, 200 డే మూవింగ్ యావరేజ్. అంటే ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీ 50లో 200 డే మూవింగ్ యావరేజ్ ఒక 30 స్టాక్స్ ఉన్నాయనుకోండి, అంటే 60% ఆఫ్ స్టాక్స్ ఆ 200 డే మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి అది బులిష్నెస్. కొందరు ఆర్ఎస్ఏ వాడతారు. ఆర్ఎస్ఏ ఏం చేస్తుంది? స్ట్రెంత్ చూపిస్తుంది. సో ఆర్ఎస్ఏ ద్వారా కూడా మీరు బ్రెడ్త్ మనం చార్ట్లో మనం ఇంక్లూడ్ చేసి చూడొచ్చు. సో ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 50 ఉంది, కొందరు 60 వాడతారు. సో అదేంటంటే స్ట్రెంత్ చెప్తుంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టాక్స్ 60% గ్రేటర్ దాన్ 60% ఉంది, 50%, దాన్ని బట్టి కూడా మనం బ్రెడ్త్ అనాలిసిస్ చూద్దాం. సో ఇక్కడ మనము యూజ్ చేసేది పాయింట్ అండ్ ఫిగర్ చార్టు ప్లస్ ఈ డిఫైనెజ్లో ఆర్జోన్ స్కానర్ ఉంటుంది. డిఫైనెజ్లో మీకు ఆర్జోన్ స్కానర్ ఉంటుంది. ఈ బ్రెడ్త్ అనాలిసిస్ చార్ట్ మీరు చూడొచ్చు. నేను చార్ట్కి వెళ్ళినాక తీసుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ మండే మీరు స్కాన్ చేశారు, ఇక్కడ ఒక 30% ఉంది. ట్యూస్డే స్కాన్ చేశారు, వెన్స్డే స్కాన్ చేశారు. సో ఇది ఒక చార్ట్, ఇలా బ్రెడ్త్ ఇలా ఫామ్ అవుతుంది. ఇది మీకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ స్కేల్లో చూస్తే మీకు 0 to 100లో ఈ పర్సంటేజ్లో ఆసిలేట్ అవుతుంది. ఎందుకంటే మనకు పర్సంటేజ్లో చూడాలి కదా. సో 0 to 100%లో చూస్తుంది. ఇక్కడ మేము మిడిల్ లైన్లో మీరు చూస్తే 50% చూస్తే 50% ఆఫ్ స్టాక్స్ పైన బ్రెడ్త్ ఉందనుకోండి, 50% బులిష్నెస్ ఉన్నట్టు, 50% కింద ఉంటే బేరిష్నెస్. సో దీన్నే మనము బ్రెడ్త్ అనాలిసిస్ చార్ట్లో చూస్తే ఎలా ఉంటుందంటే, నార్మల్గా మీకు 3 లైన్స్ వస్తుంది. ఇదే లైన్లో ఎక్స్ యాక్సిస్లో హారిజంటల్ లైన్ రాస్తున్నా, ఒకటి 75, 50, ఇంకోటి 25. సో బ్రెడ్త్ అన్నాక ఇలా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇది బ్రెడ్త్ లైన్ ఇది. సో మీరు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో చూడొచ్చు, చార్టింగ్ మెథడ్స్లో చూడొచ్చు, రెన్కోలో చూడొచ్చు, లైన్ చార్ట్లో చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు. ఇక్కడ మీకు 75% ఉందంటే ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్ జోన్. డజన్ మీన్ ఇక్కడ మీరు మార్కెట్ పడుతుందని కాదు, ఇది ఎక్స్ట్రీమ్ జోన్. సో మీరు ఒక ఫ్రెష్ ఎంట్రీస్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫ్రెష్ బై ఎంట్రీ తీసుకోము. ఇక్కడ చూడండి,
ఇక్కడ మీకు 0 వరకు కూడా రావచ్చు. ఇది ఇక్కడ మీకు ప్రైస్ కరెక్షన్, టైం కరెక్షన్ కొన్ని రోజులు అక్కడ ఉండొచ్చు. ఇక్కడ చూస్తే మీకు 25% బిలో ఉంది మార్కెట్ బ్రెడ్త్. అంటే ఇక్కడ మీరు షార్ట్ చేయొద్దు. షార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒకసారి షార్ట్ కవరింగ్ అయిపోయి షార్ప్గా మార్కెట్ అప్ అవుతుంది. సో ఇది ఎలోన్గా చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో దానికే మనకు బ్రెడ్త్లో మీకు 2 ఉంటుంది. ఇది బ్రెడ్త్ లైను, ఇంకోటి మూవింగ్ యావరేజ్. సో ఇలా వచ్చేసి ఇలా ఉందనుకోండి. ఇక్కడ మీకు ఇది క్రాస్ ఓవర్, ఇది పైన వస్తే కూడా ఇలా ఉంది కదా. సో ఇది క్రాస్ ఓవర్ అంటారు. దీన్ని ఏమంటారంటే క్రాస్ ఓవర్, బ్రెడ్త్ క్రాస్ ఓవర్ అంటారు. సో ఎప్పుడైతే 25% బిలో వచ్చి మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ చేస్తుందో అక్కడ మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి కదా, ఈ క్రాస్ ఓవర్ అయిన తర్వాత అంటే ఏం చేస్తుంది? క్రాస్ ఓవర్ అంటే సింపుల్గా ఎగ్జాంపుల్ టాప్లో ఉన్నారు, ఇది మూవింగ్ యావరేజ్, ఇది బ్రెడ్త్, ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ మనము ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ తీసుకోము, మార్కెట్ పడుతుందని కాదు. ఇక్కడ మీ కింది నుంచి చూస్తే ఇలా వచ్చింది, ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ వచ్చింది. సో దీన్ని బ్రెడ్త్ క్రాస్ ఓవర్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మార్కెట్ సెంటిమెంట్ బట్టి ఇక్కడ ఫ్రెష్ లాంగ్స్ తీసుకోవాలా, ఫ్రెష్ షార్ట్స్ చేయాలన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇది నేను చార్ట్లోకి వెళ్ళి నేను క్లియర్గా చెప్తాను. సో దానికంటే ముందు మనకు చార్ట్లోకి వెళ్ళే ముందు మీరు నా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ చాలామంది ఫాలో అవుతుంటారు కదా, ఫాలో అవ్వని వాళ్ళు ఈ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను, అది ఫ్రీ టెలిగ్రామ్ గ్రూపు. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్స్, ఇది బ్రెడ్త్ అనాలిసిస్. ఈ విధంగా నేను చాలా స్ట్రాటజీస్ చెప్తాను. సో నేను స్టాక్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాను, షార్ట్ టర్మ్ టు మిడ్ టర్మ్ స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తాను, ఈటీఎఫ్స్లో ఎలా ట్రేడ్ చేయొచ్చు. సో లాస్ట్ మంత్ నుంచి చూస్తే మీరు టెలిగ్రామ్ ఛానల్లో నేను చాలా ఈటీఎఫ్స్లో ప్రాఫిట్ బుక్ చేస్తాను. చాలా స్టాక్స్ కూడా 50%, 40%, 30% స్టాక్స్ కూడా చాలా స్టాక్స్లో మీకు పర్సంటేజ్ చూస్తారు. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ప్రీవియస్ మెసేజ్ చూసినా కూడా తెలుస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మనకు స్టాక్స్, ఈటీఎఫ్స్, ఆప్షన్స్ ట్రేడింగ్, క్రెడిట్ స్ప్రెడ్స్ కానీ, డెబిట్ స్ప్రెడ్స్ కానీ, మీకు షార్ట్ ఐరన్ కండర్ కానీ అన్ని స్ట్రాటజీస్ కూడా మనం వర్క్షాప్లో డీటెయిల్గా చెప్తాము. సో ఇది ఏంటంటే డేటా అనాలిసిస్, డేటా సైన్స్. అంటే డేటా మీరు ఎట్లా అనాలిసిస్ చేసి మీరు స్టాక్ పికింగ్ ఎలా చేయొచ్చు, ట్రేడ్ ఎలా చేయొచ్చు అనేది నేను నా వర్క్షాప్లో క్లియర్గా చెప్తాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ టెక్స్ట్ చేయండి. సో నేను వర్క్షాప్లో ఇవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనము చార్ట్లోకి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనము ఆర్జోన్ స్కానర్ డిఫైనజ్ వాళ్ళది డేటా అనలిటిక్స్ స్కానర్ ఇది. సో ఈ స్కానర్ ఎలా ఓపెన్ చేయాలంటే మామూలుగా మీరు జోన్ వెబ్ మీరు చార్టింగ్ ఓపెన్ చేస్తారు కదా, క్యాండిల్ స్టిక్స్ కానీ, పాయింట్ అండ్ ఫిగర్ కానీ, ఇక్కడ చూస్తే మీకు డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ మీద క్లిక్ చేయండి. వీళ్ళ అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఆర్జోన్ ఉంది కదా, టెక్నికల్ స్కానర్స్ అండ్ బ్యాక్ టెస్టింగ్. ఈ ఆర్జోన్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఈ డాష్బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ ప్యాన్లోకి వచ్చేస్తే ఇక్కడ బ్రెడ్త్ ఉంది కదా, ఈ బ్రెడ్త్ అండ్ బ్రెడ్త్ చార్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూస్తే బ్రెడ్త్ వచ్చేసి ఇక్కడ పిఎన్ఎఫ్ X% చెప్పాను కానీ నేను బోర్డు పైన X% అంటే బుల్లిష్నెస్ చూపిస్తుంది. ఇక్కడ నేను సెగ్మెంట్ మార్కెట్ NSE ఇక్కడ 1% బాక్స్ సైజ్ ఇచ్చాను. ఇక్కడ డాటా బై డిఫాల్ట్ మీకు 3 months చూపిస్తుంది, మనం 6 months తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ అక్టోబర్ 1 నుంచి నేను సెలెక్ట్ చేస్తున్నాను 10th వరకు. ఎగ్జాంపుల్ కోసం నేను నిఫ్టీ 50 ఇండెక్స్ చూస్తాను. సో నిఫ్టీ 50 చూస్తే మీకు స్కాన్ చేస్తే 50 స్టాక్స్ ఉంటాయి కదా, 50 స్టాక్స్ స్కాన్ చేసి ఈ బ్రెడ్త్ వాల్యూ చూపిస్తుంది. అది అంటే ఆ బ్రెడ్త్లో X నెంబర్ ఆఫ్ అంటే పాయింట్ అండ్ ఫిగర్లో మీకు కాలమ్ ఆఫ్ X ఉంటుంది కదా, బుల్లిష్నెస్, అది మీకు చూపిస్తుంది. ఇక్కడ చూస్తే మీకు బ్రెడ్త్ వాల్యూ ఉంది కదా, ఇక్కడ మీకు నేను కర్సర్ మూవ్ చేస్తుంటే ఇక్కడ బ్రెడ్త్ వాల్యూ వచ్చింది, ఇక్కడ యావరేజ్ వచ్చింది.
ఇక నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లైన్ 1, లైన్ 2, లైన్ 3 అని. 75%, 50%, 20% ఇది మూవింగ్ యావరేజ్. ఇది నేను అన్చెక్ చేశాను అనుకోండి, అప్డేట్. ఇక్కడ మీకు ఓన్లీ బ్రెడ్త్ లైన్ కనిపిస్తుంది. ఈ గ్రీన్ కలర్ లైన్ ఇది బ్రెడ్త్ లైను. సో ఎలోన్గా చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇవి క్రాస్ అవుట్ చేయడానికి మనం మూవింగ్ యావరేజ్ చెక్ చేస్తే, నేను బై డిఫాల్ట్ నేను వాల్యూమ్ చేంజ్ చేయట్లేదు, 5 పీరియడ్ ఉంది. ఈ విధంగా మీకు రెడ్ కలర్ అనేది మూవింగ్ యావరేజ్ లైను, గ్రీన్ కలర్ వచ్చేసి మీకు బ్రెడ్త్ లైన్. ఇక్కడ మీకు నిఫ్టీ 50 లాస్ట్ కర్సర్ ఇక్కడ ప్లే చేస్తే చూడండి, 66% బ్రెడ్త్ వాల్యూ చూపిస్తుంది. ఇక్కడ చూడండి బ్రెడ్త్ వాల్యూ. ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ దగ్గర చూపిస్తుంది చూడండి, ఎక్స్ట్రీమ్ జోన్ అన్నా కదా నేను, 84% చూపిస్తుంది అది. సో నేను కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది క్రాస్ ఓవర్ ఇచ్చింది అంటే మూవింగ్ యావరేజ్ రెడ్ కలర్ నుంచి ఇది క్రాస్ ఓవర్ కిందికి వచ్చింది కదా. ఇది 12/2 డేట్, ఇది ఫిబ్రవరి 12th కదా. మనం ఒక్కసారి క్యాండిల్స్టిక్స్లో చూద్దాం. 12/2 ఇక చూడండి, ఈ క్యాండిల్ కూడా బేరిష్కి వచ్చింది కదా. అక్కడ నుంచి మార్కెట్ చూడండి, నేను ఎక్స్ట్రీమ్ జోన్ అన్న డజన్ మీన్ మార్కెట్ ప్రైస్ కరెక్షన్ కావచ్చు, టైం కరెక్షన్ కావచ్చు. ఇక్కడ మార్కెట్ కూడా చూడండి, 12/2ల హై వచ్చేసి 25,906 ఉంది. లో ఇక్కడ వరకు చూడండి 22,320 వరకు కూడా మార్కెట్ ఫాలో ఉంది. 180 యాక్చువల్గా 22,800 వరకు కూడా మార్కెట్ ఫాలో అయింది. సో ఇక్కడ మీకు బులిష్గా చూస్తే ఎగ్జాంపుల్ ఇది ఎక్కడది 310 ఉంది కదా, 310 నుంచి పైకి మీకు బులిష్గానే ఉంది. 310 అంటే అక్టోబర్ ఇది. సో సెబీ గైడ్లైన్స్ ప్రకారం మోర్ దెన్ 6 months డాటా తీసుకుంటాను నేను. సో 310 వచ్చేసి మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ ఎంత పైకి వెళ్ళిందో. ఎక్కడ ఉన్నాం మనం, ఇక్కడ పర్సంటేజ్ ఆల్మోస్ట్ 25% దగ్గర ఉన్నాం. ఇక్కడ డాటా మీకు రాలేదు. సో ఇక్కడ నుంచి మీకు క్రాస్ ఓవర్ వచ్చి పైకి వచ్చింది. ఈ వాల్యూ చూడండి, మీరు ఎలోన్గా చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతుందంటే నార్మల్గా మీరు మూవింగ్ యావరేజ్ కూడా మీకు ట్రెండ్ ఫిల్టరేషన్ కోసం ఇక్కడ నేను డిఫాల్ట్ సెట్టింగ్స్ పెడుతున్నా, ఏం చేంజ్ చేయట్లేదు. 10 ఉంది కదా, చూసారా 12 ఎక్కడ వచ్చింది మనకి, ఇక్కడ ఆల్మోస్ట్ 310 నుంచి వచ్చింది కదా. ఇక్కడ మీకు మార్కెట్ బాటమ్ అయిపోయి 6th నుంచి చూడండి మూవింగ్ యావరేజ్ పైనే ఉంది, ప్లస్ మార్కెట్ కూడా పైకి వెళ్ళింది. సో ఇంకో చూద్దాం, ఇక్కడ చూడండి 27 or 24th అక్టోబర్ 24th ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ ఇచ్చింది. అప్పుడు బ్రెడ్త్ వాల్యూ చూడండి 80% ఉంది. 80% మీకు బ్రెడ్త్ ఎక్స్ట్రీమ్ జోన్లో ఉంది. 27 అక్టోబర్ 27 చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రీమ్ జోన్ ఇచ్చింది అంటే ఇక్కడ మనం ఫ్రెష్ లాంగ్స్ తీసుకోము. ఇక్కడ చూడండి, అక్కడ నుంచి మూవింగ్ యావరేజ్ కిందికి వచ్చి కొంచెం మార్కెట్ కరెక్ట్ అయింది. సో ఈ విధంగా మీరు నిఫ్టీ 50 ఇండెక్స్లో కాదు, మీరు దేంట్లో చూడండి ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఉంది కదా, ఇక్కడ గ్రూప్లో నేను ఎఫ్ఎన్ఓ స్టాక్స్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో ఎఫ్ఎన్ఓ స్టాక్స్ కూడా నేను సెలెక్ట్ చేసి స్కాన్ చేయొచ్చు. మీరు కావాలంటే హోల్ యూనివర్స్ 500 నిఫ్టీ 500 ఉంది కదా, అంటే మీకు లార్జ్ క్యాప్ వస్తుంది, నెక్స్ట్ 50 వస్తుంది, మిడ్ క్యాప్ వస్తుంది, స్మాల్ క్యాప్ వస్తుంది, ఇవన్నీ 500 ఇండెక్స్. ఇక్కడ చూడండి నిఫ్టీ 500 ఇండెక్స్ నేను స్కాన్ చేశాను అనుకోండి, చాలా టైం పడుతుంది. ఈ 500 స్టాక్స్ని స్కాన్ చేసి ఆ మార్కెట్ బ్రెడ్త్ వాల్యూ చూపిస్తుంది. సో ఆ లోపు నేను ఇంకోటి బ్రెడ్త్ ఓపెన్ చేస్తాను, బ్రెడ్త్ చార్టు. ఇక్కడ మీరు ఈ సెక్టార్స్ కూడా చూడొచ్చు. ఎగ్జాంపుల్ క్యాపిటల్ మార్కెట్, ఇది రికమెండేషన్ ఏం కాదు, ఇది జస్ట్ నేను మెథడ్ చెప్తున్నాను, ప్రాసెస్ చెప్తున్నాను. డాటా ఏ విధంగా మీరు అనాలిసిస్ చేయొచ్చు ఈ ఆర్జోన్ స్కానర్ ద్వారా, డిఫైన్ స్మార్ట్ స్కానర్ ద్వారా. సో ఇది రికమెండేషన్ ఏం కాదు, జస్ట్ నేను క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ని నేను స్కాన్ చేస్తున్నాను. అంటే మనకు బ్రెడ్త్ సెంటిమెంట్ ఏ విధంగా ఉందో తెలుస్తుంది. సో ఈ సెక్టర్ క్యాపిటల్ మార్కెట్ సెక్టర్ తెలుసు కదా మీకు. ఇక్కడ నేను లాస్ట్ కర్సర్ పడితే 82% ఉంది బ్రెడ్త్ వాల్యూ. ఈ విధంగా మీరు డిఫెన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు డిఫెన్స్ ఇండెక్స్ చూసారనుకోండి, ఇక్కడ నేను లాస్ట్ కర్సర్ ప్లేస్ చేస్తున్నాను.
ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసినా కూడా 84% ఉంది బ్రెడ్త్ వాల్యూ. ఇక్కడ చూడండి బ్రెడ్త్ వాల్యూ, ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసినా కూడా బ్రెడ్త్ వాల్యూ 84% ఉంది. ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ ఇచ్చింది. మే 5th మీకు క్రాస్ ఓవర్ ఇచ్చి అక్కడ నుంచి బుల్లిష్గానే ఉంది. సో మీరు లాస్ట్ చూస్తే లాస్ట్ 1 వీక్గా మార్కెట్ చాలా బులిష్గా ఉంది. 1 మంత్లో చూస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 18% పెరిగింది. మిడ్ క్యాప్ ఆల్ టైమ్ హైలో ఉంది. అందుకని మీకు బులిష్నెస్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఈ నిఫ్టీ 500లో మీకు నిఫ్టీ 50 వస్తుంది, నెక్స్ట్ 50 వస్తుంది, మిడ్ క్యాప్ 150 స్టాక్స్ వస్తుంది, స్మాల్ క్యాప్ 250, టోటల్ 500 ఇండెక్స్ మీరు స్కాన్ చేస్తే ఇక్కడ చూసినా కూడా 500 ఇండెక్స్లో మీకు బ్రెడ్త్ ఇప్పుడు 71% కాలమ్ ఆఫ్ ఎక్స్లో ఉంది పిఎన్ఎఫ్ చార్ట్లో. ఇక్కడ మీరు పిఎన్ఎఫ్ కాకుండా వేరే కూడా మీరు చూడొచ్చు. ఎగ్జాంపుల్ రెన్కో చూడాలన్నా లేదా క్యాండిల్ స్టిక్స్. సో ఓహెచ్ఎల్సి అంటే ఇక్కడ మీకు క్యాండిల్ స్టిక్స్, దీన్ని బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్కాన్ చేస్తే ఓహెచ్ఎల్సి స్కాన్ మీకు అవుతుంది. సో ఇండికేటర్ అడుగుతుంది, అది సెలెక్ట్ ఇండికేటర్. మీకు ఇష్టమైన ఇండికేటర్ ఏదైనా మూవింగ్ యావరేజ్ కానీ ఏదైనా పీరియడ్, ఎగ్జాంపుల్ 200 పైన ఉన్న స్టాక్స్ అన్ని చూపించమంటే ఈ స్కాన్ చేసి ఆ బ్రెడ్త్ మీకు 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉన్న స్టాక్స్ అన్నీ 500 స్టాక్స్ స్కాన్ చేసి మీకు చూపిస్తుంది, ఆ బ్రెడ్త్ వాల్యూ చూపిస్తుంది. సో ఇది రన్ అయ్యే కొంచెం టైం పడుతుంది. సో ఈ విధంగా మీరు ఇండెక్స్ చేయొచ్చు, మిడ్ క్యాప్ చేయొచ్చు, స్మాల్ క్యాప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి స్మాల్ క్యాప్ 100, 250, 50, 500. ఇక్కడ మీకు సెక్టార్స్ ఉంది, మిడ్ అండ్ స్మాల్, ఫైనాన్షియల్ సర్వీస్, హెల్త్ కేరు. ఈ విధంగా మీరు అన్ని సెక్టార్స్ కూడా స్కాన్ చేసి ఆ బ్రెడ్త్ వాల్యూ మీరు చూడవచ్చు. అది ఎక్స్ట్రీమ్ జోన్లో ఉందా లేదా ఓవర్బాట్ ఓవర్సోల్డ్లో ఉందా మీరు చూడొచ్చు. సో స్కాన్ మీకు అవుతుంది. 500 ఉంది కదా, ఇక్కడ నేను కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను. ఇక్కడ చూడండి 8th ఏప్రిల్ నుంచే చూడండి బ్రెడ్త్ క్రాస్ ఓవర్ ఇచ్చింది మీకు. ఇక్కడ చూస్తే అప్పుడు క్రాస్ ఓవర్ 25% కిందికి వెళ్ళి 23% ఉంది బ్రెడ్త్. ఇక్కడ మీరు షార్ట్ చేయొద్దు. షార్ట్ అంటే తెలుసుగా, సెల్ చేయొద్దు. ఇక్కడ ఫ్యూచర్ సెల్ చేయొద్దు, ఆప్షన్స్లో కూడా సెల్ చేయొద్దు. ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ ఇచ్చింది కాబట్టి బులిష్గా, ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ వరకు మీకు బులిష్నెస్ ఉంది. సో ఈ టాప్ వెళ్ళినా కూడా మీకు బ్రెడ్త్ 47 వచ్చింది. ఇప్పుడు చూస్తే బ్రెడ్త్ నిఫ్టీ 500 ఇండెక్స్ది 55 అయింది. సో ఈ విధంగా ఇది బ్రెడ్త్ అనాలిసిస్ అనేది వన్ ఆఫ్ ద మెథడ్స్. ఇది ఇలాంటివి చాలా స్ట్రాటజీస్ నేను నా వర్క్షాప్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు నా వర్క్షాప్లో అటెండ్ అయ్యి మీరు స్టాక్ పికింగ్, షార్ట్ టర్మ్ టు మిడ్ టర్మ్ స్టాక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇన్వెస్ట్ చేసి ఎక్కడ ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడ కావాలి, ప్లస్ ఈటీఎఫ్ ఇన్వెస్టింగ్, ట్రేడింగ్, ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలా నేర్చుకోవాలో మన వర్క్షాప్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మెథడ్స్ ఉన్నాయి, స్ట్రాటజీస్ ఉన్నాయి. సో అటెండ్ అయ్యి మీరు డీటెయిల్గా నేర్చుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.